చనిపోయినప్పుడు ఆయన కుటుంబ సభ్యుడైనటువంటి భూమా బ్రహ్మానందరెడ్డి గారికి కంటెస్ట్ చేయడానికి అవకాశం ఇచ్చినప్పుడు మీరు మరి అక్కడ పెట్టకుండా ఉన్నట్లయితే ఈ రోజు మీరు చెప్పేటటువంటి మాట ప్రజలు విశ్వసించే వాళ్ళేమో. చనిపోయిన వారి కుటుంబ సభ్యుల నుండి ఇస్తే మనం ఎన్నిక తప్పుకోవాలి అనేటటువంటి మాట మీరు 2017 నంద్యాల ఉప ఎన్నికల్లో పాటించినట్లయితే ఈ రోజు ప్రజలు విశ్వసించేవాళ్ళమేమో. ఏమీ కాకుండా ఈ రోజు ఎన్నిక అది కూడా పేపర్ బ్యాలెట్ ద్వారా జరిగేటటువంటి జడ్పీటీసీ ఎన్నిక. ఈ జడ్పీటీసీ ఎన్నికల్లో ఓడిపోతే ఇన్ని రోజులు పులివెందుల పులి, సింగిల్ సింహం, వైనాట్ 175 ఇచ్చినటువంటి ఈ ఎలివేషన్లన్నీ కూడా ఊడ్చుకుపోతాయి. కాబట్టి ఎలాగైనా గెలవాలి, లేదంటే ఎన్నిక రద్దవ్వాలి, లేదంటే ఇక ఓటమికి సాకులు చెప్పాలి అనేటటువంటి పలు రకాల విషయాల్లో మనం మొట్టమొదటిసారి నుంచి చెప్పుకుంటా ఉంటే మేడం, రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి పులివెందుల నియోజకవర్గంలో తర్వాత స్థానంలో ఉన్నటువంటిది యాదవ్ సామాజిక. ఆ యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి తల మరి యాదృచ్ఛికంగా మరి ఆయనకు గాయాలయ్యాయో, లేక మరి ఈ కోడికత్తి గులకరాయి డ్రామా లాంటి గాయాలు కానీ మరి రమేష్ యాదవ్ గారికే గాయాలు అవటం, సాక్షి టీవీలో రమేష్ గారి పెట్టే పేరు కూడా ఆయన పేరు కంటే కూడా ఆయన యాదవ్ 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 అనే పేరు కూడా రకరకాలుగా పలుసార్లు వినిపించేలా సాక్షి యాంకర్లు గాని, సాక్షి టీవీ వాళ్ళు గాని, పేపర్ వాళ్ళు గాని రాయటం, ఈ క్రమాలన్నీ చూస్తా ఉంటే అలా మాట్లాడుంటారు మేబీ. అవునండి, వాళ్ళే గాయాలు చేసుకుని రమేష్ యాదవ్ గారి తల వాళ్లే పగలగొట్టి, చెయ్యి వాళ్లే ఎరగొట్టి, వాళ్ళ బాబాయిని వాళ్లే వేసేసుకున్నట్టు వాళ్ళ ఎమ్మెల్సీని వాళ్లే కొట్టుకుని ఇంకే రమేష్ యాదవ్ నే కొట్టారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, రమేష్ యాదవ్ ఇంకొక రెడ్డి వీళ్ళనే కొట్టారు. ఏ సామాజిక వర్గం వాళ్ళని కూడా కొట్టలా. ఎందుకంటే అక్కడ యాదవ్ ఓట్లు ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఓట్లు మనకు పడాలి కాబట్టి. సో ఇట్లాంటి డ్రామాలు ఆడి ఈ డ్రామాలన్నీ కూడా విసిగిపోయిన తర్వాత ఎటు ఎన్నికల రోజు రానే వచ్చింది. ఎన్నికల రోజు రానే వచ్చిన తర్వాత ఇది ప్యూర్లీ పోలీస్ డే. పోలీసులు అత్యంత పకడ్బందీగా అత్యంత చాకచక్యంగా నిర్వహించినటువంటి ఎన్నికలు. మొట్టమొదటిగా అక్కడ అరదలు సృష్టిస్తున్నటువంటి లోకల్ ఎంపీ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా ఆయన జీబుదాకి తీసుకురాగానే స్కూల్కి వెళ్ళని పిల్లాడు మారం చేసినట్టు మారం చేశాడు. మరి బాబాయ్ కేసులో అరెస్ట్ చేస్తాడని భయపడ్డాడో ఏమో కానీ తర్వాత తెలుసుకున్నాడు కాదు ఇది ప్రివెంటివ్ అరెస్ట్, హౌస్ అరెస్ట్ లాంటిది. మీరు ఇంట్లో ఉంటే కంట్రోల్లో ఉండలేదు కాబట్టి నియరెస్ట్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారని తెలిసిన తర్వాత మరి జీప్ ఎక్కాడు. జీప్ ఎక్కిన తర్వాత మరి వాళ్ళ డ్రామాలు అవన్నీ కూడా చూసాం. ఇక ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు ఒక మాట అన్నారు మేడం, ఈ ఎన్నిక రద్దు చేయాలి అని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే రాశారు. ఈ ఎన్నిక ఎప్పుడు రద్దు చేయాలంటాడంటే డెఫినెట్లీ ఓడిపోతాడు అని తెలిసినప్పుడే ఈ ఎన్నిక రద్దు చేయాలి, కేంద్ర వాళ్ళతోటి ఎన్నికలు పెట్టించాలి అనేటటువంటి మాటలు వస్తాయి.